పల్నాడు జిల్లా అచ్చంపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నమ్మూరు శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమ్మూరు శంకర్రావు మాట్లాడుతూ వైసీపీ హయాంలో జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూడడం సిగ్గుచేటని అన్నారు. పీపీపీ విధానంతో మెడికల్ విద్యార్థులకు ఉచిత విద్య దూరం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ రోజున ప్రతి గ్రామానికి ఎంతో డెవలప్మెంట్ జరగడం జరిగింది. మరి ప్రతి పేదవాడికి వైద్యం ఫ్రీగా అందాలి అనే ఉద్దేశంతో ప్రతి గడపకే తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గడపలో మీ ఇంట్లో ఏమేమి ఉంది, డిసీజ్ ఏముంది, మీ ఇంట్లో ఏ ఇబ్బంది ఉంది అని చెప్పి డాక్టర్ వచ్చి మీ ఇంటికి వచ్చి ఏముందో రాసుకోవడం జరిగింది. మరి ఈ రోజున మరి ఎంత అవకాశం ఇచ్చిన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పని చేసి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి మరి ఆయన హయాంలోనే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. మరి మిగతా వివిధ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దాన్ని కనీసం పూర్తి చేసి పబ్లిక్కి అందజేద్దామనే ఆలోచన లేకుండా కూడా గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేద్దామని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన రావడం చాలా బాధాకరమైన విషయం. దానికి ఫండ్స్ లేవు, దానికి ఫండ్స్ చేయలేము అనే ఆయన ఒక సాగు చెప్పడం ప్రభుత్వం నిజంగా దురదృష్టకరం. ఫండ్స్ ఏం అవసరం లేదు, దానికి ఆల్రెడీ దానికి 3,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మిగిలిన 4,000 కోట్లు 3,000 కోట్లు ఆల్రెడీ నాబార్డు ఒప్పుకొని ప్రతి సంవత్సరం ఇంత ఇస్తామని చెప్పి ఫండ్ శాంక్షన్ అయింది. మరి దాన్ని మీరు కనీసం ఆ ఫండ్ ద్వారా సంవత్సరానికి 4 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.